హాయ్ హలో నమస్తే అస్సలం అయికం. నా పేరు సాబ్జాన్. నేను ఒక డ్యాన్స్ మాస్టర్ని. 2 స్కూల్స్లో డ్యాన్స్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. టైమ్ ఈజ్ అవుట్, అంటే టైం అయిపోయింది. పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, క్లాస్కి వెళ్ళాలి. బట్ కొత్తగానే స్టార్ట్ చేశాను. ఈ జర్నీ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. అలానే ఒక యూట్యూబ్ జర్నీ కూడా కొత్తగా స్టార్ట్ చేశాను. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఈ జర్నీ. అలానే క్లాస్కి వెళ్దాం, పిల్లలతో ఈరోజు కాంటాక్ట్ అవుతాం, ఎలా ఉంటుందో వీడియో పెడదాం. వాళ్ళ హ్యాపీనెస్ కానీ, వాళ్ళతో ఉండడం కానీ, వాళ్ళ ఎంజాయ్మెంట్ కానీ, వాళ్ళతో నేను ఎలా బిహేవ్ చేయడం కానీ, ఎంత స్ట్రిక్ట్ ఉంటానో, ఎంత హ్యాపీనెస్గా ఉంటానో, ఎంత బాగుంటానో ఒకసారి షేర్ చేసుకుందాం ఎలా ఉంటుంది అనేది. పిల్లలు కదా, బట్ యాక్చువల్గా అయితే ప్రతి ఒక్క పిల్లడు కూడా బాగానే వేస్తారు. అంటే హయ్యర్ క్లాసెస్ కాకుండా ఓన్లీ జస్ట్ లోయర్ క్లాసెస్ వరకే పిల్లలు మాత్రం కూడా పర్ఫెక్ట్గా వేస్తారు. ఎందుకంటే డ్యాన్స్ కదా, డ్యాన్స్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఇష్టమే. బట్ చూద్దాం ఈ పిల్లలు ఎంతవరకు ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉండరో అనేది. అలానే ఈ నా కొత్త చెన్ను కూడా చూద్దాం ముందు ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో అని. సరే, టైం అయిపోయింది, వెళ్దాం, లేట్ అవుతుంది. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏమో అని. సరేనా? సరే మరి అయితే కలుద్దాం. ఎలా వస్తా, బాయ్. సారీ బికాస్ ఎందుకంటే అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది. అందుకే వచ్చిన వెంటనే ఇంట్రడక్షన్ ఏం లేకుండా డైరెక్ట్ పిల్లలతో ఒకసారి క్లాస్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇదేనండి, అంటే మనం కౌంట్ చెప్పే కొద్దీ పిల్లలు ఆ కౌంట్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళు చేస్తారు. ఎందుకంటే నీట్గా నేర్పించాం కదా. అందుకు చిన్న ఫంక్షన్ ఉంది, ఇంక వస్తుంది కదా ఫ్రంట్లో, August 15th అని. దానికోసం కొంచెం ఫాస్ట్గా నేర్పించడం అయింది. పిల్లలు కదా, వాళ్ళకు అక్కడికి ఇన్కేస్ అక్కడ సాంగ్ ఏం పెట్టలే, సాంగ్ లేకపోయినా కూడా క్లారిటీ అంటే నీట్గా వేస్తున్నారు. ఈవెన్ నేను ఎట్లా చెప్తున్నానంటే అక్కడ కౌంట్ ప్రకారంగా చెప్తున్నాను. పిల్లడి పేరు త్రివిక్రమ్ నాయక్. ఆ పేరు వెంటనే ఎక్కడి నుంచి వైబ్రేషన్ వస్తుంది కదా, అంటే పిల్లడు బాగా చేస్తున్నాడు. యాక్చువల్గా వచ్చేసి ఆ స్కూల్లో 3rd to 10th వరకే. బట్ ప్రిన్సిపల్ మేడం వచ్చేసి ఓన్లీ అట్లే నేర్పిండి, పిల్లలకు వద్దు అని చెప్పింది. ఆ పిల్లడు ఫస్ట్ క్లాస్ మాస్టర్ నేను నేర్పిస్తానంటే సరే నేను క్లాస్లో పెట్టుకున్నాను. ప్రిన్సిపల్ మేడం వచ్చేసి ఫస్ట్ క్లాస్ పిల్లలు అవసరం లేదని చెప్పేసరికి పిల్లల్ని తీసేసిన. నెక్స్ట్ క్లాస్లో కొన్ని దయాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం మాట్లాడేది ఆ దయంతోనే, చాలా షార్ప్ దయం అది. మా డ్యాన్స్ క్లాస్లోనే చాలా బాబా, కానీ బాగా చేస్తారు. అల్లరు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంది, బట్ డ్యాన్స్ బాగా చేస్తారు. బాగా చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏం పాపని పరిచయం చేస్తాను. డ్యాన్స్ మాత్రం పిచ్చగా చేస్తుంది పాప. చూడండి, మీరే వినండి. ఈ సెకండ్ క్యాండిడేట్ పర్ఫెక్ట్ చేస్తారు, బట్ క్లాసికల్ కూడా బాగా చేస్తారు. బాగా చేస్తాను. ఓకే, ఏం పేరు? బాగా చేస్తావా? నిజం చెప్పు, గట్టిగా చెప్పు. మళ్ళీ అట్లా సైలెంట్గా ఉంటావా? ఉండవు కదా. బాగా చేస్తావు కదా రమేష్? బాగా చేయాలా? ఓకేనా? చేస్తానని చెప్పు. ఇదే అబ్బా మన డ్యాన్స్ క్లాస్ పిల్లల ముచ్చట. చూసారు కదా, ఇలా హ్యాపీగా సాఫీగా జరిగింది పిల్లలతో.